కొన్ని మార్పులు, కొన్ని కొత్త ఆదేశాల గురించి ఈరోజు క్లుప్తంగా మీ అందరికీ తెలియజేయాలని అనుకుంటున్నాను. కేంద్ర ప్రభుత్వం మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇన్స్టెంట్ ఆర్డర్ GO 274 ప్రత్యేకమైన డిపార్ట్మెంట్ నుంచి, అంటే అర్బన్ అడ్మినిస్ట్రేషన్, మున్సిపల్ అర్బన్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, RTC వాళ్ళ ఇచ్చినటువంటి సర్క్యులర్లు, గైడ్లైన్స్, SOPలు, స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ ప్రకారం క్లుప్తంగా ఒక సమ్మరీ చెప్పాలంటే, ఇప్పుడు ఈ రెడ్, ఆరెంజ్, గ్రీన్ మండలాలు అని ఏమి ఉండేవి, అంటే మొత్తం మండలాన్ని ఎర్ర, పచ్చ, ఆరెంజ్ అని ఏమనుకున్నాము అవి గనక ఇప్పుడు ఉండదు. మండల్ యాజ్ అ యూనిట్ అనేది తీసేయటం జరిగింది. ఇప్పుడు ఓన్లీ కంటైన్మెంట్ జోన్ అనేది ఉంటుంది. కంటైన్మెంట్ జోన్ అంటే ఏమిటి? దీంట్లో మధ్యలో కోర్ ఏరియా అనేది ఉంటుంది, దాని చుట్టూ బఫర్ ఏరియా అని ఉంటుంది. కోర్ ఏరియా అంటే ఎపిసెంటర్ నుంచి, అంటే ఎక్కడ కేసు వచ్చింది అనేది. దీన్ని కూడా మొదటి వచ్చినటువంటి ఆదేశాల ప్రకారం కొద్దిగా డిఫరెంట్గా ఉండేది. ఇప్పుడు ఉన్నటువంటిది ఏంటంటే, కేసు వచ్చిన ఆ ఒక ఇల్లుని ఒక ఎపిసెంటర్ని తీసుకొని అక్కడి నుంచి 200 మీటర్ రేడియస్లో ఏమొస్తుంది, దట్ ఈస్ కంటైన్మెంట్ జోన్ ఆర్ కోర్ ఏరియా, కంటైన్మెంట్ క్లస్టర్, ఆర్ కోర్ ఏరియా. ఆ 200 మీటర్ నుంచి మళ్ళా ఇంకా 200 మీటర్ తీసుకుంటే, అంటే 200th మీటర్ నుంచి ఫర్దర్ 200 మీటర్, సో 200th to 400th మీటర్ ఆ ఒక ఏరియాని బఫర్ ఏరియా అంటాం. సో కోర్ ఏరియా ప్లస్ బఫర్ ఏరియా రెండు కలిపి కంటైన్మెంట్ జోన్ అని చెప్పడం జరుగుతుంది. దీంట్లో మళ్ళా ఒక కేసు అయితే 200 మీటరు, ఒకే చుట్టూ ప్రాంతంలో 10 లేదా 10 ఎక్కువ ఉంటే ఈ 200 మీటర్స్ అనేది కాకుండా 500 మీటర్స్ అని పెంచుకున్నాము. అలాగే ఫర్దర్ బఫర్ ఏరియా 500 మీటర్స్ అని ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. దీనికి ఎక్కువ కేసెస్ ఉంటే 500 మీటర్స్, ఒకటే కేసు ఉంటే ఆ ఎపిసెంటర్ నుంచి 200 మీటర్స్, దాన్ని కోర్ ఏరియా చెప్పడం జరుగుతుంది. ఏంటంటే జిల్లా యంత్రాంగానికి ఒక డిసిషన్ ఇవ్వడం జరిగింది. మేము ఒక కాలనీ కావచ్చు, లేదా ఒక వార్డు కావచ్చు, ఒక హ్యాబిటేషన్ గ్రామం, దాన్ని కూడా ఒక పెరిమీటర్ కంట్రోల్, అంటే మేము ఇట్లా దాన్ని తయారు చేసుకోవచ్చు ఈ మ్యాప్స్ని. ఎందుకంటే అక్కడ లోకల్ కండిషన్లో ఇంకా చుట్టు ప్రాంతంలో ఏమీ లేవు అన్నప్పుడు ఆ గ్రామానికి మాత్రమే మేము డివైడ్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి మన సబ్ కలెక్టర్స్, RDOs, డెప్యూటీ DMHOలు వీళ్ళందరూ దాని మీద ఎక్సర్సైజ్ చేయటం జరుగుతుంది. డార్మెంట్ కేసెస్ అంటే ఈ క్లస్టర్లో కూడా మళ్ళీ వెరైటీస్ ఉన్నాయి. డార్మెంట్ అంటే ఆ ఒక కేసు వచ్చింది, కాకపోతే 14 రోజులు అయిపోయింది, 15 నుంచి 28 రోజులు ఉంటే దానికి బఫర్ అనేది ఉండదు. ఓన్లీ కోర్ ఏరియా మాత్రమే, ఎపిసెంటర్ నుంచి 200, ఎపిసెంటర్ నుంచి 500 మీటర్స్ కనుక ఉంటుంది. ఇది ఇలాంటి కంటైన్మెంట్ జోన్ స్టార్ట్ అయింది తర్వాత 28 రోజుల దాకా ఎటువంటి కేసెస్ లేవంటే కంటైన్మెంట్ యాక్టివిటీ కంప్లీట్ అయింది, సక్సెస్ఫుల్ అయింది అని చెప్తూ దాన్ని ఆపేస్తాం. సో మొదలు పెట్టడానికి నోటీస్ ఒకటి 50A నోటీస్లో అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అయిపోయింది అన్నప్పుడు 50Bలో దాన్ని అయిపోయింది అని తెలియజేయడం జరుగుతుంది. దీన్ని బాగా పబ్లిసైజ్ చేస్తాము, అందరికీ తెలియజేస్తాము. దయచేసి ఎవరికైనా దీని మీద డౌట్ కనుక ఉంటే మీ ప్రాంతంలో ఉన్నటువంటి సబ్ కలెక్టర్ కానీ RDO ఆఫీస్ని సంప్రదించండి. అలాగే తహసీల్దార్ ఆఫీస్ని ఉన్నప్పుడు ప్రతి చోటలో డోర్ టు డోర్ సర్వే, ఆరోగ్య శాఖ నుంచి ఏమి హౌస్ టు హౌస్ సర్వే చేస్తున్నాము. సేతు యాప్ అనేది ప్రతి ఒక్కరికి కంపల్సరీ. అలాగే కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఏమేమి యాక్టివిటీస్ పర్మిట్ చేస్తున్నాము, ఏమేమి యాక్టివిటీస్ పర్మిట్ చేయటం లేదు అనేది కూడా చాలా డీటెయిల్గా చెప్పడం జరిగింది. దీంట్లో ముఖ్యంగా ఏంటంటే శిక్షణ, ఎడ్యుకేషన్ అనేది స్కూల్స్ కానీ కాలేజ్ కానీ ఎక్కడ కూడా తెరిచి ఉండవు, ఓన్లీ ఆన్లైన్ క్లాసెస్ మాత్రమే జరుగుతుంది. క్లినిక్స్ అనేది ఏముంది, ఇది కంటైన్మెంట్ జోన్ బయట
కంటైన్మెంట్ జోన్లో దాదాపు ఆల్మోస్ట్ అన్ని రెస్ట్రిక్షన్స్ కంటిన్యూ అవుతాయి. కంటైన్మెంట్ జోన్ బయటనే, అంటే ఇప్పుడు కొత్త పద్ధతి ప్రకారం మేము మార్చుకున్నటువంటి కంటైన్మెంట్ జోన్ బయటనే కొన్ని రిలాక్సేషన్ని ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఈ నడపచ్చు. షాప్స్ ఓపెన్ చేయొచ్చు, కాకపోతే దానికి కొన్ని స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్స్ ఉన్నాయి. అంటే ఇది అక్కడ బయట ఉన్నటువంటివి షాప్స్ పక్కనే ఉంటాయి. షాప్స్ ఒక షాప్ తర్వాత మధ్యలో ఉన్న షాప్స్ ఓపెన్ చేయడానికి లేదు. ఆల్టర్నేట్ డే అది ఓపెన్ చేయాలి. దానికి మున్సిపల్ కమిషనర్స్ లేదా పంచాయత్ సెక్రటరీస్ దానికి ఒకటి రెండు నంబరింగ్ కానీ కలర్ కోడింగ్ కానీ ఇవ్వడం జరుగుతుంది. ఒకరోజు ఓపెన్ అంటే ఇంకొకటి భౌతిక దూరం పాటించాలి. ఒకళ్ళొకళ్ళ మధ్యలో 6 ఫీట్ ఉండాలి. ఒకసారి 5 కస్టమర్స్కి ఎక్కువ ఉండటానికి లేదు. హ్యాండ్ శానిటైజేషన్, ఫేస్ కవర్ ఖచ్చితంగా పెట్టుకోవాలి. సిమ్టమ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు కూడా బయటికి రాకూడదు. ఇవన్నీ రెస్ట్రిక్షన్ రిలాక్సేషన్ ఉన్నప్పుడు కూడా మోర్ దెన్ 60 years 60 సంవత్సరాల కింద పైబడిన వాళ్ళు, చిన్నపిల్లలు, వేరే ఆరోగ్య ఇబ్బందులు ఉన్నటువంటి వాళ్ళు దయచేసి ఇంట్లోనే హోమ్ క్వారంటైన్లోనే కంటిన్యూ చేయాలని కోరుతున్నాము. ఎక్సెప్ట్ ఏమైనా హెల్త్ ఎమర్జెన్సీస్ ఉన్నట్లయితే, అంటే ఈ ఫ్లిప్కార్ట్, అమెజాన్ లాంటివి కంటైన్మెంట్ జోన్ బయట పర్మిటెడ్ ఉన్నాయి. కంటైన్మెంట్ జోన్ బయట ఆఫీస్లు, ఇండస్ట్రీస్, కన్స్ట్రక్షన్ విత్ SOP ఇవన్నీ పర్మిట్ చేయడం జరిగింది. అలాగే పట్టణ ప్రాంతంలో కంటైన్మెంట్ జోన్ లోపల మళ్ళీ ఎటువంటి యాక్టివిటీస్ ఉండవు ఎక్సెప్ట్ హెల్త్ ఎమర్జెన్సీస్, ఎసెన్షియల్ కమోడిటీస్ అండ్ సర్వీసెస్, వెజిటేబుల్స్, ఫ్రూట్స్ అండ్ మిల్క్. కూరగాయలు, పండ్లు, పాలు సంబంధించినటువంటి ఏంటి పొద్దున అందరూ కొనడానికి వస్తున్నారు అది మాత్రం కంటిన్యూ అవుతుంది. 6 నుంచి 10 దాకా, లేదా ఆ పట్టణ ప్రాంతంలో వేరియేషన్స్ కనుక ఏమైనా చేసుకుంటే అది ఎట్టి పరిస్థితుల్లో 6 నుంచి 11 కింద పైబడి ఉండటానికి లేదు. అలాగే లేదా 10 AM to 5 PM ఇది అక్కడ మున్సిపల్ కమిషనర్ కానీ, తహసీల్దార్ కానీ, సబ్ కలెక్టర్ కానీ నిర్ణయం చేసినటువంటి బట్టి ఉంటుంది. అంటే 7 PM రాత్రి 7 గంటల నుంచి పొద్దున 7 గంటల దాకా అన్ని ప్రాంతంలో ఎటువంటి యాక్టివిటీస్ ఉండవు ఎక్సెప్ట్ హెల్త్ ఎమర్జెన్సీ సర్వీసెస్. దీనికి నైట్ కర్ఫ్యూ, రాత్రి కర్ఫ్యూ అని మేము చెప్పడం జరుగుతుంది. దుకాణాలు ఉంటే, అంటే ఒక వీధిలో ఒక చిన్న దుకాణం ఉంటుంది గ్రామంలో, ఇది కూడా కంటైన్మెంట్ జోన్ బయట, ఇవి కనుక ఓపెన్ చేసుకోవచ్చు. కంటైన్మెంట్ జోన్ బయట కూడా పెద్ద మాల్, షాపింగ్ మాల్ ఉంటే అవి ఓపెన్ చేయడానికి లేదు. అంటే ఒకే జాగంలో చాలా ఎక్కువ మంది జనసందడి ఉన్నటువంటి ఎక్కడెక్కడ అవకాశం ఉంది అక్కడ లేదు. షాప్స్లో మళ్ళా ఫుట్వేర్ అంటే చప్పల్, స్లిప్పర్స్ షాప్స్, గార్మెంట్ షాప్స్, బట్టల షాప్స్, జ్యువెలరీ షాప్స్ ఓపెన్ చేయడానికి లేదు. అలాగే అన్ని చోట్ల ప్రతి ఒక్కరు స్టాండర్డ్ గైడ్లైన్స్ ఏముంది, భౌతిక దూరం పాటించడం, శానిటైజేషన్, హ్యాండ్ వాషింగ్ ఖచ్చితంగా పాటించాలి. ఈ మధ్యలో కొన్ని సేవల్ని ఈరోజు నుంచి మొదలుపెట్టింది. ఇది కూడా SOP ప్రకారమే. అంటే బస్ స్టాండ్ టు బస్ స్టాండ్ మాత్రమే, రాష్ట్రం లోపల మాత్రమే, ఇంటర్ స్టేట్ లేదు, ఇంట్రా స్టేట్, విదిన్ స్టేట్. అంటే ఆత్మకూరు నుంచి నెల్లూరు ఉండొచ్చు, నెల్లూరు నుంచి అమ్గో, ఇట్లా సర్వీసెస్ స్టార్ట్ చేసింది. ఈ సర్వీసెస్ కూడా 7 AM పొద్దున 7 నుంచి రాత్రి 7 దాకా మాత్రమే ఉంటుంది తప్ప ఏం లేదు. షాప్స్ ఓపెనింగ్లో ఎవరికి ఎటువంటి డౌట్ ఉన్నా సరే, అంటే నా పలానా షాప్ ఇది ఓపెన్ చేయొచ్చా లేదా, ఇప్పుడు దాకా మేము చెప్పినటువంటి క్లియర్ కమ్యూనికేషన్స్లో ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి సూచనలకి ప్రత్యేకంగా ఏమి స్పెసిఫై చేయటం జరిగింది. అది తప్ప వేరే ఎటువంటి రకమైన షాప్స్ మీద ఉన్నట్లయితే మీరు తెరిచి ఉండకూడదు అనేది మీకు స్టాండర్డ్ అడ్వైజరీ. కాదు ఒక పంచాయత్ సెక్రటరీ కానీ, మున్సిపల్ కమిషనర్ కానీ, తహసీల్దార్ ఆ సబ్ కలెక్టర్ RDOకి మీరు ఒక దరఖాస్తు పెట్టుకోవచ్చు. సార్ నాది ఫలానా కేటగిరీకి వచ్చినటువంటి షాపు
నాది కంటైన్మెంట్ జోన్లో లేదు, ఓపెన్ చేసుకోవచ్చా అని ఒకసారి దరఖాస్తు పెట్టుకున్న తర్వాత క్లారిఫికేషన్ తీసుకున్న తర్వాతనే మీరు ఓపెన్ చేయాలని మీ అందరికీ విన్నపం చేస్తున్నాను. ఆటోమేటిక్గా అన్ని అధికారులకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. ఎవరు కూడా ఎటువంటి కన్ఫ్యూషన్ కానీ హడావడి కానీ లో పాల్పడకుండా మా కంట్రోల్ రూమ్ నంబర్స్ ఉన్నాయి, డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూమ్ నంబర్స్ ఉన్నాయి, మున్సిపాలిటీస్లో కూడా కంట్రోల్ రూమ్ నంబర్స్ ఉన్నాయి. దానికి మీరు కాంటాక్ట్ చేసేసి మీరు క్లారిఫికేషన్ తీసుకోవాలని అందరికీ కోరుతున్నాను. ఈ ప్రక్రియలో అందరూ మాకు సహకరించాలని కోరుతున్నాను. That's what I told. As per the latest directions, if last case has been more than 28 days, then the cluster will be deemed to be over. The containment activities are over, and the ending of the containment activity will be given in the notice 50B. That will be issued by the sub-collector, RDO, or Tahsildar or municipal commissioner in consultation with the health authorities.